లేదు కాబట్టి ఆవిడ ఆ టిఫిన్ ప్లేటు వాడికి ఇవ్వకుండా పక్కన పెట్టించింది. అదే కనుక వాడు సిద్ధంగా ఉండి వాడు నీట్గా ఉంటే ఆ టిఫిన్ ప్లేట్ వాడికి ఇచ్చేస్తుంది. అంటే ఇవ్వకపోవడము అనేటువంటిది భగవంతుడు కానీ గురువు కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళు మనకి ఏదైనా ఇవ్వటం లేదు అంటే మనం సిద్ధంగా లేక, మనం దానికి తగినట్టుగా లేకపోవడం చేత వాళ్ళు ఇవ్వటం లేదు. కానీ ఇవ్వకూడదని కాదు, మన కోసం ఉండేటువంటిది అక్కడే ఉంది, వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళు. అయితే మనం సిద్ధంగా లేకుండా మట్టితో ఉన్నటువంటి చేతులతోటి దాంతో ఉంటే మనం తినలేం కాబట్టి కింద పోసేసుకుంటారు. అలా కాబట్టి చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర అక్కడ కూర్చుని హాయిగా కూర్చో అప్పుడు నేను నీకు పెడతాను అని చెప్పాను ఉంటుందో, సిద్ధంగా లేకపోవడం చేత మనం అలాగైతే వదిలేసుకుంటామో అలాగే వదిలేసుకుంటాం. కానీ ఎప్పుడైతే భక్తితో మనం ఉంటామో, శ్రద్ధతోటి ఉంటామో అప్పుడు వాడు మనకు వస్తారు. అందుకని భక్త ఆస్తిమే, నువ్వు నాకు భక్తుడవు, నువ్వు నన్ను నమ్మేవు, నా దగ్గర నుంచి తెలుసుకుందాం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. రెండవది ఏమిటి? సఖాచ, నువ్వు నాకు సఖుడవు, స్నేహితుడు కూడా. అంటే భగవంతుడితోటి మనం స్నేహం ఎలాగ చేస్తాము అంటే, భగవంతుడు కానీ గురువు కానీ మనకు వాళ్ళ పట్ల మనకు ఉండవలసినటువంటి రెండవ లక్షణాన్ని చెప్తున్నాడు. వాళ్ళు ఎవరో అనేటువంటి పరాయి అనేటువంటి ఒక భావనతో కనుక మనం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమీ పొందలేము. భగవంతుడు అంటే మనతో ఉండేటువంటి వాడి కింద మనం కనుక భావిస్తే ఆయన పట్ల మనకి భక్తి ఉండాలి, స్నేహము ప్రేమ కూడా ఉండాలి. అందుకని నువ్వు నాకు సఖుడువు కూడా, నువ్వు సఖుడువు కాబట్టే ఇచ్చాను. అందుకనే ఇంతలాగా చనువుగా నువ్వు అడగగలుగుతున్నావు, నాకు ఇది అర్థం అవ్వలేదు మళ్ళీ చెప్పు అని చెప్పి. నీకు నా పట్ల భయం కనుకుంటే అడగలేవు. అంటే భగవంతుడి పట్ల మనకు ఉండవలసినటువంటిది భయం కాదు, భక్తి ఉండాలి. భక్తి అనేటువంటిది గౌరవం కూడా. ఇప్పుడు వాడు మన స్నేహితుడే, మనకి తెండూల్కర్ ఎవరో మనకి బాగా ఫ్రెండ్ అయ్యచ్చు, అతను మనం క్లాస్మేట్లే అయి ఉండొచ్చు. కానీ అతను సాధించిన వాటి పట్ల మనకి స్నేహితుడైనా అతని పట్ల మనకు ఒక కించిత్ గౌరవం ఉంటుంది, చనువు ఉంటుంది. ఎంత మనం అతనితో వాడు వీడు ఒరే అని అన్నప్పటికీ కూడా అతను సాధించిన విజయాలు, అతను సాధించిన గొప్పతనము అలాంటిది ఏదైతే ఉందో, నా స్నేహితుడు ఇంతలాంటి వాడు అనేటువంటిది ఉంటుంది. చనువుగా మనకి ఏదైనా కావాలంటే అడుగుతాము, ఇది ఎలాగా అని చెప్పి తెలుసుకుంటాము, ఇవన్నీ చేస్తుంటాము. ఆ ఇచ్చిపుచ్చుకునేటువంటి గౌరవం అనేటువంటిది. గౌరవం లేకుండా మనకి ఎవరి కోసం చెప్తాడులే అనేటువంటి భావనలో ఉంటే అవతల వాడి దగ్గర నుంచి మనం నేర్చుకోలేము. అందుకని భక్తి ఉండాలి, చనువు ఉండాలి. అడగలిగితే మరి నోట్లో ముద్ద పెట్టుకున్నట్టుగా మనం అవతల వాళ్ళని అడగలేక మనకు ఉండేటువంటి సందేహాలు అయితే అడిగితే కానీ వాళ్ళు చెప్పలేరు. అడిగేటువంటి ధైర్యం మనం చేయలేకపోతే మనం పొందలేము. అందుకని నువ్వు నాకు భక్తుడవు, సఖుడవు కూడా, స్నేహితుడు కూడా. నా పట్ల కేవలము భక్తే కాదు, నా పట్ల నీకు తెలుసుకోవడానికి అడగడానికి ఉండేటువంటి చనువు కూడా నువ్వు పెంచుకున్నావు కాబట్టి. అంటే భగవంతుడి పట్ల కూడా మనం అటువంటి చనువుని మనం పెంచుకోవాలి. ఎప్పుడు పెరుగుతుంది? మనం కేవలము దండం పెట్టి అయిపోయి నువ్వు అక్కడెక్కడో ఉన్నావు అనేటువంటి దాంట్లో కాకుండా, అందుకని స్తోత్రాలు లాంటివి ఇవి వాళ్ళు మనకి ఇచ్చారు. ఈ సగుణమైనటువంటి పూజ అది ఏంటంటే, మనం రోజు ఆయనకి పూజ చేసుకుంటూ చక్కగా ఆయన అలంకారాలు చేస్తూ ఆయనకి ఇది చేస్తూ వచ్చేస్తుంటే ఆయనతో మనకు ఉండేటువంటి ఒక బంధం ఎలాంటిది అవుతుంటుందంటే నిత్యం మనతో పాటు తిరుగుతున్నటువంటి వాడిగా ఆ రకంగా ఉంటుంది. అటువంటి చనువు ఎప్పుడైతే ఉంటుందో ఆయన దగ్గర నుంచి ఏదైనా సరే మనం అడగడానికి పొందడానికి మనం భయపడం. అమ్మ దగ్గర మన పిల్లలందరికీ కూడా చనువు ఉంటుంది. ఓ దెబ్బ వేసినా ఏం చేసినా, నాన్న అంటే భయం అంటే ఆయన ఏం అడగలేరు. నాన్న అడుగు చెప్తారు నీకు అన్నా సరే వెళ్ళడానికి మొహమాటమై భయపడిపోయి నాన్న ముందు గదిలో ఉంటే మనం వెనకాల గదిలో ఉండి ఆయన వంటింట్లోకి వస్తే మనం ముందు గదిలోకి వచ్చి ఇలా ఉంటే ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగినవి ఇంకా జీవితంలో మనం ఎప్పుడూ నేర్చుకోం. ఆ చనువు కనుక మనం పెంచుకోకపోతే. ఆయనకి మహానుభావుడై ఉండొచ్చు, చాలా విషయాలు తెలుసుండొచ్చు, మనం నువ్వు ఎప్పుడు అడగలేదు కదరా అంటాడు ఆయన. అంటే మితిమీరిన చనువు ఉండకూడదు, చనువు ఉండాలి, భక్తి ఉండాలి. అంటే ఈ రెండు లక్షణాలు గురువు పట్ల శిష్యుడికి ఉండాలి. అలా ఉంటే అతనికి వస్తుంది. నీలో ఈ రెండు ఉన్నాయి, అందుకని నేను చెప్తున్నాను. అందుకని పోయినప్పటికీ కూడా ఇంతకాలము తిరిగి మళ్ళీ నీకు నేను చెప్తున్నాను కాబట్టి, ఎందుకంటే ఈ రెండు కూడా ఉన్నాయి కాబట్టి. ఎందుకని పైగా ఎందుకు రాకపోయింది, ఎవళ్ళు చేసుకోలేకపోతున్నారు అంటే ఇది చాలా రహస్యం. ఉత్తమం రెండు చెప్పాడు. ఉత్తమమైనటువంటిది, రహస్యమైనటువంటిది. అంటే ఆ పుస్తకం అనేటువంటిది ఎప్పుడో పాత ప్రింట్, అది ఇప్పుడు దొరకటం లేదు. అందుకని ఏదో ఒకటో రెండో పుస్తకాలు ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా దాచాలి దాన్ని. అందరికీ అందేటట్టుగాను అలాగా పోతే పోయిందా పుస్తకం, పిల్లాడు చింపేసుకున్నా పర్వాలేదు, మళ్ళీ మనకి ఇంకో పుస్తకం కొనుక్కోవచ్చులే అనేటువంటి స్థితిలో ఉన్నటువంటిది కాదు. తర్వాత ఉత్తమమైనటువంటిది ఇది.
చాలా ఉదాత్తమైనటువంటిది. అందుకే నీకు ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ 2 లక్షణాలు నీకు ఉన్నాయి కాబట్టి అన్నాడు. అప్పుడు అర్జున వాచ, అప్పుడు అర్జునుడు మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. దాని గురించి తర్వాత చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహేషాః స్వబ్రాహ్మణేభ్యః శుభమస్తు.